నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అబ్దుల్లాపూర్ లో ఒక ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి నిత్యము. ప్రాణం పోవటం చాలా సింపుల్ ఏమో అని అనిపిస్తుంది. కొంతమంది స్త్రీలు అనుభవిస్తున్నటువంటి నరక యాతన అదే అనుమానం పెనుభూతంగా మారి నిత్యం నరకం చూపించేటటువంటి మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రాణం పోతే బెటర్ ఏమో అని అనిపించేటటువంటి పరిస్థితులు అనుభవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే పుష్ప అనే అమ్మాయిని చంపేయటం జరిగింది. ఈ అనుమానం రీత్యానే తన భర్త. అయితే ఈ అమ్మాయి గురించి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. కొంత నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు నిజంగానే అంటే అమ్మాయికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు ఇట్లా రకరకాలు వింటూ ఉన్నా. ఇందులో వాస్తవాలు ఏంటి, అసలు ఏంటి ఈ కథ? ఇప్పుడు ఈ పుష్ప అనే అమ్మాయి మనకు బాగా తెలిసిన హోమ్లో ఉంది ఒకప్పుడు. మీకు పరిచయం అంటే హోమ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో సుమిత్ర గారని ఆవిడతో నాకు బాగా పరిచయం ఉంది. ఆమె పేరే సుమిత్ర అంకురం. ఆమె హోమ్ తోటే ఆమె హోమే ఆమె ఇంటి పేరు అయిపోయింది. అయితే ఆవిడ దగ్గర ఈ అమ్మాయి ఉన్నది. ఎందుకుంది? తల్లి చనిపోతే తండ్రి 18 ఏళ్ల లోపు వివాహం చేస్తే ఆ పాపకి ఆ పెళ్లి వద్దు అనుకుని ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ హోమ్లో ఉంది. ఈ హోము ఇట్లా నిరాశ్రయులైన వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తుంది. మహిళలకి, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఎవరికైనా సరే ఆ హోమ్ అనమాట. అయితే అక్కడ ఆ హోమ్లో ఉండి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న నువ్వు నీకు చేసిన పెళ్లిని కాదనుకుని వెళ్ళిపోయావు అని కోపంతో తండ్రి ఆ అమ్మాయికి గుండు చేసి పంపించాడు. చాలా పెద్ద జుట్టు ఉండేదంట అమ్మాయికి. గుండు చేసి పంపించాడు. కానీ ఆ అమ్మాయి పాపం హోమ్లో చెప్పలా ఈ సంగతి ఇట్లా అని. తర్వాత ఎప్పుడో ఫ్రెండ్స్కి చెప్పిందంట. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ నాన్న చూసుకోవడానికి మనిషి కావాలి అని చెప్పి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక ఎప్పుడన్నా హలో హలో అంటే కానీ నిత్యం సంబంధాలు తెగిపోయినాయి హోమ్ తోటి. అయితే ఆ తర్వాత అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఇప్పుడు ఎవరైతే చంపేశారో అతన్ని చేసుకుంది. అతనికి అప్పటికే 2 పెళ్లిళ్ళు అయినాయి. ఈ అమ్మాయి 3వ భార్య. మరి వాళ్ళు చనిపోయారో ఉన్నారో కూడా మనకు తెలియదు. ఇది ప్రేమ వివాహం మేడం? ఇది ప్రేమ వివాహం. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇతను ఆటో నడుపుతాడు. ఆ అమ్మాయి రకరకాల పనులు చేసుకుంటూ బ్యూటీషియన్గా కూడా చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ చాలామంది కుటుంబాల్లో కలతలు వచ్చినట్టుగా వాళ్ళ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, లేకపోతే ఈ నేను మగాడిని నేనేం చేసినా కరెక్టే అనే ధోరణి వల్ల కావచ్చు, ఏది ఏమైనా ఆ ఇంట్లో నిత్యం గొడవలు. అయితే ఈ గొడవల సందర్భంలో చాలాసార్లు నేను పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తాను అని చెప్పి ఆ తల్లి ఎవరైతే సుమిత్ర గారు ఉన్నారో ఆవిడకి మెసేజ్లు చేసింది. పాత మెసేజ్లు ఇవి. ఈ రోజు క్రియేట్ చేసినవి కూడా కదా. ఆ మెసేజ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అతను పంపించారు నేను అడిగితే. చూడొచ్చు, నేను ప్లే చేస్తాను. అయితే నాకు చాలా కష్టంగా ఉంది, ఇంట్లో ఉండడం నరకంలాగా ఉంది, నేను పిల్లల్ని హాస్టల్లో పెడతాను అంటే సరే పెడదు కానీ అని చెప్పి ఎప్పటికప్పుడు ఈమె మాట్లాడడము. మళ్ళీ ఆఖరి నిమిషంలో అమ్మాయి నా వల్ల కాదు, పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మళ్ళీ హాస్టల్లో చేర్చకపోవటం, ఇదంతా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి ఒక మెసేజ్ ఏం పెట్టింది అంటే నేను అసలు ఈ ఇంట్లోనే ఉండలేకపోతున్నాను అలా అని బయటకు వచ్చేస్తే బయట ఎంతమంది అమ్మాయి అంటే కాచు కూర్చునే వాళ్ళు ఉంటారు. ఆ మృగాల నుంచి తప్పుకోవడానికి కోసమైనా సరే రక్షించుకోవడానికని ఇల్లు అనే దాంట్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉంటుందంటే నిజంగానే స్వాతంత్రం వచ్చినట్టుగా మనం అనుకోవచ్చా మేడం? రాలేదమ్మా, స్వాతంత్రం ఎక్కడొచ్చింది? స్వాతంత్రం ఇప్పటికీ అట్లాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఇళ్లల్లో కలతలు గొడవలు ఇవి లేని ఇళ్ళు ఉన్నాయని ప్రతి ఇంట్లోనే ఉంటాయి. కాకపోతే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే చీకటి వెలుగుల్లాగా మనకి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఈ ఇల్లు నాకు ఒక రక్షణ ఇస్తుంది, ఒక సంరక్షణ ఇస్తుంది, భరోసా ఇవ్వని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆ ఇల్లే ఎందుకు అనిపిస్తుంది? అసలు ఇల్లు కాన్సెప్ట్ అంటేనే కోపం వచ్చేలాగా తయారైపోయింది. మనము ఏం చెప్తామండి ప్రపంచానికి? భారతదేశ వివాహ వ్యవస్థను చూసి ప్రపంచం అంతా కళ్ళు ఆర్పకుండా చూస్తుంది, నోరు తెరుచుకుని చూస్తుంది అని అనుకుంటాం. అది ఇక్కడ
అక్కడున్న ఆడవారి సహనం మాత్రమే, ఆ ఆడవాళ్ళు ఓర్చుకోవడం వల్ల Exactly. వారి సహనం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈ కుటుంబాలు ఇలా ఉంటున్నాయి. Yeah. లేదు అనుకుంటే ఇన్ని కుటుంబాలు ఇన్ని కష్టాలు పడుకుంటూ ఉండవు. అయితే సరే, ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయికి కష్టాలు ఉన్నాయి. ఈ తగాదాల్లో ఆ అమ్మాయి కోపము, ఆ అమ్మాయి తప్పొప్పులు కూడా ఉండుండొచ్చు. ఏదేమైనా మనం వన్ సైడెడ్ గా ఒకరిదే తప్పు అనాలని కూడా మనం ఇక్కడ కూర్చోలే. ఒక్కటే ఏంటి అంటే, ఆ అమ్మాయి అతని మీద కేసు పెట్టింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఈ తట్టుకోలేక. అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ వేధింపులు ఎక్కువ చేశాడు. అంటే ఇప్పుడు నీకు నేను బాధపడుతున్నానని నీకు చెప్పారు, నువ్వు వెళ్ళలేదు, నీ తాలూకు మనుషులకు చెప్పారు, అయినా పరిష్కారం కాలేదు. మరి ఇంకేం మిగిలింది అమ్మాయికి? పోనీ అమ్మాయికి కుటుంబం లేదు చెప్పుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి నిన్ను 4 తన్నిద్దాము అంటే. మరి అందుకని అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన దానికి నీకు కోపం వచ్చింది. సరే, కోపం వచ్చి నువ్వు ఈ అమ్మాయిని ఏమైనా సరే అడ్డు తొలగించుకోవాలి. ఈ మధ్యలో ట్విస్ట్లు ఏంటి అంటే, ఇప్పుడు ఒక పాప ఉంది, పాప బాబు ఇద్దరు. ఆ పాపను కూడా వేధిస్తున్నాడు ఇతను. ఏమని అంటే ఇప్పుడు చాలా మంది నమ్మరు, కానీ మనలో అలా చేస్తారా అని చెప్పి నమ్మనట్లుగా యాక్షన్ చేస్తారు. కానీ ఆడపిల్లల్ని వేధించే తండ్రులు ఉన్నారు లైంగికంగా. గర్భవతుల్నే చేస్తున్నారు ఏకంగా కొంతమంది. అయితే ఇలానే ఆ అబ్బాయి కూడా ఏదో ఆ పాప దగ్గర మిస్బిహేవ్ చేస్తున్నాడని ఆ తల్లి కనిపెట్టింది. పిల్లల్నే కంటున్నారమ్మా అసలు. సరే, ఇప్పుడు సరిగా చూసుకోవట్లేదు, బాధ్యతగా ఉండట్లేదు అనేది ఒక విధం. అరే, వీడు బాధ్యతగా లేడు, కన్నాడు కదా, కన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి కదా, లేడు అన్నది ఒక విషయం. రెండో వైపుకి పూర్తిగా అసలు ఈ వేధింపులకు గురి చేసే హక్కు నీకెవరిచ్చారు అంటే, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఈ భార్య మీద కక్ష తీర్చుకుంటాం కోసం పిల్లల్ని వేధిస్తారు. సరే, ఇది చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఈ అమ్మాయిని సెక్స్ వర్క్ చేయమని బలవంతం పెడుతున్నాడు. దీని దగ్గర ఎక్కువ తగాదాలు వచ్చినాయి. ఇంకా నువ్వు ఎక్కడ భర్తవి చెప్పు, నువ్వే రకంగా భర్తవి అనిపించుకుంటావు? ఇవన్నీ ఆ కేసులో ఆవిడ ఇవన్నీ మెన్షన్ చేశారా? అవన్నీ మెన్షన్ చేసేసరికి సరే, నిన్న ఏం చేశాడు, మొన్న ఏం చేశాడు, వాళ్ళమ్మ అక్క వాళ్ళ ఇల్లు శుభ్రం చేయడానికి వెళదాము అని చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని, అంతకుముందే, అంటే ఇది చాలా అప్పటికప్పుడు ఆవేశంలో చేసిన హత్య కూడా కాదు, ప్లాన్డ్గా చేశాడు. కాబట్టి కోర్టులకు గనక ఏమాత్రమైనా ఇది సమాజానికి ఒక చొరకలాగా ఉండాలి, ఒక గుణపాఠం రావాలి ఇట్లాంటి వాళ్ళకి అనుకుంటే గనక సత్వరం చర్యలు కావాలి దీనికి. ఎందుకంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి కత్తి కొనుక్కొచ్చాడు, ఆటోలో జాగ్రత్తగా పెట్టుకున్నాడు, ఆ అమ్మాయిని పైకి పంపించాడు ఇల్లు బాగు చేయమని, వెనకమాల ఈ కత్తి తీసుకుని వెళ్ళి అక్కడ డిస్కషన్ స్టార్ట్ చేసి ఆ డిస్కషన్లో భాగంగా తల నరికేసేసి ఒళ్ళంతా బ్లడ్ పడింది. కిందకు వచ్చి వెళ్తూ ఉంటే ఎవరో ఒక అతను చూసి, ఇదేంటి బ్లడ్ ఉంది ఏంటి, దాని నుంచి అటు నుంచి కేకలు వినిపించినాయి, నువ్వేనా అది ఇది అని చెప్పి గట్టిగా పట్టుకుని 100కి కాల్ చేసి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు. ఓకే, దీనికన్నా కూడా అసలు ఇంత వేధింపులు కుటుంబాల్లో ఎందుకుంటున్నాయి అనే దాని దగ్గర మనం మౌలికంగా ఆలోచిస్తే, తాగుడు, గంజాయి, కళ్ళు దొరుకుతుంది ఎక్కడంటే అక్కడ, గుడుంబ దొరుకుతుంది, ఇవి వ్యసనాలు. పైగా ఇవన్నీ చాలనట్లు ఇవాళ ఒక స్మార్ట్ ఫోను, ఈ స్మార్ట్ ఫోన్లో మీకు అప్పులు ఇస్తామని యాప్ల ద్వారా ఈ అప్పులు చేసి ఆ డబ్బులతోటి వీళ్ళు బెట్టింగ్లు, ప్యాకాట్లు, జల్సాలు ఇవన్నీ చేస్తున్నారు. మొత్తంగా తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే అసలు ఒక పేద కుటుంబం సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే లేని పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. ఆ పరిస్థితుల ప్రభావంతో ఇల్లు నరకమైపోతుంది ఆడవాళ్ళకి. ఇప్పుడు హింస లేని జీవితం కావాలని కోరుకునే హక్కు ఎవరికైనా ఉంది, మీకుంది, నాకుంది, ఎవరికైనా ఉంది. ఇప్పుడు మనము ఆఫీస్లో ఏదైనా వేధింపులు అంటే ఊరుకుంటున్నావా? కేసు పెడుతున్నాం కదా. మరి ఇంట్లో వేధింపులు జరిగితే వాళ్ళు ఏం చేయాలి? మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళక చాలా ఇది హృదయ విదారకమైన, చాలా హృదయ విదారకము. అసలు ఆ పిల్లల పరిస్థితి ఏంటి మేడం? మీరు వాళ్ళకి తెలిసిన ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి దాని డీటెయిల్స్? పిల్లలు ఎక్కడికి పోరండి, వాళ్ళని రెస్క్యూ చేస్తారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు నాకు తెలిసి. ఆ పిల్లలు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్టల్లో పెడతారు. అది తల్లి పోయి నెక్స్ట్ జరగబోయేది ఇది. అసలు ఆ తల్లి హాస్టల్లో పెట్టడానికి ఎందుకు వెనకడుగేసింది అంటే ఒక 2-3 కారణాలు ఉంటాయి దీనికి.
ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత అవునన్నా కాదన్నా, ఎంత బాగా చూసుకున్నా కానీ ఒక ఒంటరితనము, ఒక బాధ, ఒక ఉక్రోషము హాస్టల్లో ఉంటాయి. ఆ జీవితం నేనున్నాను కదా తల్లిని, నేనుండగా నేను నేను బాధ్యత తీసుకోలేనా అనే ఒక ఉద్దేశంలో ఆ అమ్మాయి హాస్టల్లో పెట్టడానికి వెనకడుగేసింది. పైగా ఇంకొకటి ఏంటి అంటే చాలా మందిని అమ్మ ఈ పిల్లలు పాడైపోతారు ఇట్లాంటి వాతావరణంలో. వాళ్ళ చిన్న మనస్సుల్లో చాలా దారుణమైన హింస ఇవన్నీ చూసి కష్టమవుతుంది, వాళ్ళని హాస్టల్లో పెట్టమని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మీకు తెలియదండి ఈ ప్రపంచంలో ఎవరు అడ్డురారు మూడు పెళ్ళాలు తగాదా అంటే, ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. తర్వాత ఇది మామూలేలే అని ఊరుకుంటారు. కానీ పిల్లలు మట్టుకు అట్లా ఊరుకోరు. పిల్లలు అడ్డొస్తారు. తల్లి వైపే ఉంటారు. తల్లిని రక్షించేది పిల్లలే. అందుకే నాకు ఈ పిల్లలు నాకు రక్షణ అనుకుంటానని చెప్తుంది ఒక్కొక్క తల్లి. అది ఎంత బాధాకరం అసలు. ఎస్. పైగా ఈ సెక్స్ వర్క్‌కి సంబంధించిన విషయానికి వచ్చేసరికి చాలామంది సెక్స్ వర్క్ చేయిస్తున్నారు భార్యలతోటి. వాళ్ళ పేరుకి భార్యాభర్తలు. ఆ డబ్బులతోటి బతికేవాళ్ళు. ఆ డబ్బుల మీద పెత్తనం చేస్తూ వీళ్ళని నానా రకాలుగా హింస చేస్తూ ఉంటారు వీళ్ళ మీద. అయితే ఈ తల్లి అది కూడా ఆలోచించుండొచ్చు. ఈ పిల్లలు ఇంట్లో ఉంటే గనక సెక్స్ వర్క్‌కి అంత ఈజీ కాదు గదా! అంటే తనని పిల్లల ద్వారా తను రక్షించబడదాము అని కూడా అనుకుని ఉండొచ్చు. అంటే ఆప్షన్స్ లేని పరిస్థితి తీసుకొచ్చేస్తారండి ఆడవాళ్ళకి. వెరీ సాడ్. వెరీ సాడ్, వెరీ సాడ్. రియాక్ట్ అవ్వాలో కూడా తెలియనట్టు. అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఆ అమ్మాయి జీవితంలో దురదృష్టం ఎంత వెంటాడుతుంది అంటే, చిన్నప్పుడు బాల్య వివాహం పేరుతోటి, తర్వాత ఫస్ట్ తల్లి చనిపోవటం, తర్వాత బాల్య వివాహం, తర్వాత తను బయటికి వచ్చిన తర్వాత ఈ హోమ్లో చక్కగా చదివిస్తారు. చదువుకుని ఏదో ఆ హోమ్లో పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి కూడా హోమ్లో చూపించేంత చరిత్ర ఉంది ఆ హోమ్కి. అలా అమ్మాయి వెనక్కి వచ్చినా బాగుండుండేది. పోనీ నేను నీతోనే ఉంటానమ్మా, ఈ పిల్లల్ని నీ దగ్గరే ఉంచుతాను, నేను నీతోనే ఉంటానని వచ్చినా ఆదరించగలిగే పెద్ద మనసు ఉంది ఆవిడికి. అలా ఇప్పుడు ఆమె అల్లాడిపోతుంది. నా దగ్గర ఉన్న పిల్ల ఇలా అయిపోయింది అని చెప్పి తను అందరికీ ఫోనులు చేసి చెప్తా ఉందన్నమాట. ఇమ్మీడియట్గా మా గ్రూప్లో కూడా సర్క్యులేట్ అయింది. నేను మాట్లాడగలిగినంత నేను మాట్లాడాలి అనుకునే నా ఆవేదన అనమాట ఇదంతా. డెఫినెట్లీ అట్లీస్ట్ పిల్లలకైనా న్యాయం జరగాలి, పిల్లలకి న్యాయం జరగాలి. ఇట్లా చేసే వాళ్ళకి మట్టుకు ఒక కఠిన శిక్షలు చంపపెట్టులాగా ఉండాలి. అంటే కఠినమైన శిక్ష మట్టుకు కావాల్సిందే. అంటే ఇది మళ్ళీ ఈ కేసును మర్చిపోయేలాగా కాదు, ఎంత త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి అతను నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని చంపే హక్కు ఎవరిచ్చారు? అంత పాశవికంగా చంపే హక్కు. ఐ అండర్స్టాండ్ ద పెయిన్. అంటే తెలిసిన వాళ్ళు, మరి అసలు జనరల్ గా ఇట్లాంటివి జరిగితేనే రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఇంత తెలిసిన వాళ్ళు. బట్ పిల్లలకి మనం ఇందాక అనుకున్నట్టుగా పిల్లలకి న్యాయం జరగాలి, తనకి కఠినమైన శిక్ష ఖచ్చితంగా. అలాగే ఇలాంటి తల్లులు ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళకి మనం ఒక ఓదార్పుగా ఉండాలి, వాళ్ళ బాధను పంచుకునేలాగా ఉండాలి తప్పితే వాళ్ళ మీదే రాళ్ళు వేసేలాగా కాకుండా మీడియా కావచ్చు, మామూలు సమాజం కూడా ఇలాంటి వాళ్ళ వైపు ఉండాలని నేను కోరుకుంటున్నాను.